శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అల్లూరి పోరాటం చిరస్మరణీయం. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అల్లూరి గంటం దొర సమాధులకు నివాళులు. అల్లూరి పార్కులో మొక్కలు నాటిన సభాపతి. మన్యంలో అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి ఆంగ్లేయులపై చేసిన పోరాటం చిరస్మరణీయమని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గొలగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో ఉన్న సీతారామరాజు గంటం దొర సమాధులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన్యంలో నివసించే ఆదివాసులను స్వతంత్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహానీయుడి స్ఫూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరు సీతారామరాజుని గుర్తు చేశారు. మనం బ్రతుకున్నంత కాలం ఆయనకు నివాళులర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జయంతి వర్ధంతులకు మాత్రమే వచ్చి నివాళులర్పించడానికే పరిమితం కాకుండా పార్కు అభివృద్ధికి ఏం చేయాలని దానిపై కార్యాచరణ చేయాలని అధికారులతో పాటు స్థానికులకు సూచించారు. ఇటీవల కాలంలో యువతులు మత్తు మందులకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి నిర్మూలనకు పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీ మురళీకృష్ణను కోరారు. ప్రారంభంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఎన్ఎన్సీ విద్యార్థుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాన్వి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వీలంత వరకు అతను అడుగుజాడలో నడలేము, అది మనం అనుకుంటాం. కానీ అంత మహానుభావులు కొంతమందికి అలవాటు ఉంటుంది. కానీ నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసిన పెద్దలు ఉన్నారు. ఇంకా ఈ అందరూ కూడా రామరాజు గారి మహా అభిమానం నాకు తెలుసు. మీరందరూ కూడా కావాల్సిన కార్యక్రమం చెప్పండి. నేను కూడా చంద్రబాబు గారు నాకు మంచి స్థానం ఇచ్చారు. ఇవాళ మనకు కావాల్సిన కార్యక్రమం చేయడానికి ఇవాళ మన అందరి శక్తి ఉంది. మన 5 సంవత్సరాలు అయితే మన పదవలేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు పర్లేదు, 5 సంవత్సరాలు మనం చేయగల శక్తి ఉంది. కాబట్టి నా వంతు సహకారం, అల్లూరి సీతారామరాజు అభిమానిగా నా వంతు సహకారం చేసి దీన్ని నేను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరు కూడా ఇది మన ప్రాంతం బాగుండాలి, టూరిజంగా ఎదగాల. టూరిజంగా ఎదిగితే ఎంత ఇన్కమ్ వస్తుంది మీ పంచాయతీకి? మీ పంచాయతీ బోల్డ్ డబ్బులు వస్తాయి టూరిజంగా ఎదిగితే. అక్కడ లంబసింగి కూడా సగం ఆపిస్తారు ప్రభుత్వం. అది కూడా పూర్తి చేస్తాం. అది పూర్తి చేసి దానికి దీనికి లింక్ పెడదాం. అక్కడికి వచ్చిన జనం ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన జనం అక్కడికి వెళ్తారు. బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి దీని అందరూ పూర్తి సహకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మొన్న ఎన్నికల్లో మీరు అందరూ కలిసి ఎంత అభిమానంతో నన్ను గెలిపించారు, నేను మర్చిపోలేను. దాకా 5 సంవత్సరాలు నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరో కానీ పోలీసులే. ఇంకా నర్సీపట్నంలో నిన్న మాట అన్నాను, ఇదంతా విన్నా లేదు. 5 సంవత్సరాలు ఇంటి గోడలు దుంకి నన్ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈవేళ వచ్చి సెల్యూట్ కొడుతున్నారు. అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటాను నేను. రోజులు మారుతూ ఉంటాయి అలాగా. ఇంకా మనం బాధపడవలసిన లేదు. అలా ఎన్నో వదిలేండి. ఏది జరిగింది. నా లక్ష్యం ఏంటంటే, నాకు పదవి వచ్చింది చంద్రబాబు గారి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల. దీన్ని ఎక్కడా వేస్ట్ చేయకుండా, టైం పాడు చేయకుండా, రాత్రి బాగా కష్టపడి నాకు చేతనంత వరకు ఈ ప్రాంతాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. దాంట్లో అనుమానం లేదు. ఈ 5 సంవత్సరాలు నా ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడతాను. మీరు కూడా నాకు సహకరించండి. నేను ఏమంటానంటే, అల్లూరి సీతారామరాజు గురించి మహా వ్యక్తి గురించి కానీ మీటింగ్ పెట్టుకున్నాం.
ఇవాళ రాష్ట్రంలో మన కుర్రవాళ్ళందరూ కూడా కుర్రవాళ్ళు అమ్మాయిలు కూడా హైదరాబాద్లో మనం చూసాం కాలేజీలో అమ్మాయిలు మత్తు మందుకు అలవాటు పుట్టారు. అమ్మాయిలు డిగ్రీ చదువుకున్న అమ్మాయిలు, ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిలు ఇంజక్షన్ చేసుకుంటున్నారు. ఏమైపోతారు వాళ్ళు? వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారు? మన కుర్రోళ్ళు, చిన్న చిన్న కుర్రోళ్ళు మీరు రాత్రి నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.